ఈ ప్రపంచం మొత్తంలో దాదాపు 1500కు పైగా బిలియనీర్లు ఉన్నారు. అందులో కొంతమంది బిలియనీర్స్ తమ దగ్గర ఉన్న డబ్బును రకరకాల విధంగా ఉపయోగిస్తారు. వారి దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం ఐలాండ్ని కొనేయడం, బంగారం యొక్క కార్లు కొనడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో కొంతమంది బిలియనీర్లు అటువంటి వృధా ఖర్చులు చేయరు. వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నా గానీ మనలాగే సాధారణ జీవితాన్ని జీవిస్తారు. మరి అటువంటి కొంతమంది బిలియనీర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, చార్లీ ఎర్గెన్. అతని యొక్క మొత్తం ఆస్తి విలువ $17 బిలియన్. అంతేకాకుండా ఇతడు కొలరాడోలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ గా కూడా పిలువబడుతున్నాడు. ఇతనికి శాటిలైట్ డిషెస్ కంపెనీ ఉంది. ఇతని యొక్క బిజినెస్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ కి మధ్య చాలా తేడా ఉంది. బిజినెస్ లైఫ్ లో ఇతను ఏ మీటింగ్ అయినా 5 నిమిషాలు కూడా లేట్ గా వెళ్ళడు. మరియు బిజినెస్ పనుల మీద ఇతను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇతను ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకోడు. అతను ఎక్కువగా ఎకనామీలో కూర్చొని ప్రయాణించడానికి ఇష్టపడతాడు. చార్లీ తలుచుకుంటే సొంతంగా జట్టే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా అంత ఆస్తి ఉన్నా గానీ చార్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్లి తినడు. అతని యొక్క ఎంప్లాయీస్ ఏమని చెప్తారంటే, చాలా మంది డబ్బున్న వారు డబ్బులు అనవసరంగా దండగ చేస్తారు, కానీ అతను చాలా డబ్బులు పర్సనల్ లైఫ్ లో సేవ్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. నెంబర్ 2, ఎమెన్సియో ఓర్టెగా. ఇతను ఒక స్పానిష్ బిజినెస్ మ్యాన్. ఇతను జారా యొక్క ఓనర్. జారా బ్రాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్లలో ఒకటి. ఫోర్బ్స్ లిస్ట్ లో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా పిలువబడుతున్నాడు. అంతేకాకుండా అతని యొక్క మొత్తం ఆస్తి విలువ $70 బిలియన్. కానీ అతనికి ఎక్కువ భోగ విలాసాలంటే ఇష్టం లేదు. అతను తన యొక్క ఆఫీస్ లో లంచ్ బ్రేక్ అప్పుడు తన యొక్క ఆఫీస్ లోని క్యాఫెటీరియాలో కూర్చొని తన యొక్క ఎంప్లాయీస్ తో పాటు భోజనం చేయడానికి ఇష్టపడతాడు. అతని దగ్గర ఎంత డబ్బు ఉందంటే అతను తలుచుకుంటే ఒక ఐలాండ్ లోనే ఒక పెద్ద ఇల్లును కట్టుకోవచ్చు. అయినప్పటికీ అతను ఒక చిన్న కాలనీలో నివసిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతను జారా కంపెనీకి ఓనర్ అయినప్పటికీ కూడా అతను ఇప్పటికీ కూడా తన యొక్క సొంత కంపెనీ యొక్క సూటు వేసుకోలేదు. అతను తన యొక్క పాత సూట్లనే వేసుకున్నవే మళ్ళీ వేసుకుంటూ ఉంటాడు. నెంబర్ 3, అజీమ్ ప్రేమ్జీ. ఇతను విప్రో కంపెనీ యొక్క అధినేత. విప్రో కంపెనీ 1940లో స్థాపించబడింది, కానీ ఇప్పుడు అది చాలా పెద్ద టెక్నికల్ కంపెనీ. ఇతని యొక్క మొత్తం ఆస్తి విలువ $17 బిలియన్. అతను తలుచుకుంటే ఎటువంటి భోగ విలాసాలైనా చేయొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఆఫీసులకి వెళ్ళడానికి తన యొక్క పాత టొయోటా కార్ను ఉపయోగిస్తాడు. అంతేకాకుండా తన యొక్క ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఏమని చెప్తూ ఉంటాడంటే, ఎంప్లాయీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీస్లో లైట్లు ఆపడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటాడు. అజీమ్ ప్రేమ్జీ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ గ్లోబల్ మీటింగ్స్ చేయడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు అతను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకునేవాడు కాదు. అజీమ్ ప్రేమ్జీ ఎక్కువగా ఎకనామీ క్లాస్ లోనే ప్రయాణిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి అతను ఎంత మనీ సేవింగ్ మైండెడో అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇతను ఇంత డబ్బులు సేవ్ చేస్తున్నాడు పీసినారేమో అనుకుంటారు, కానీ అది కూడా కాదు. అజీమ్ ప్రేమ్జీ తన యొక్క ఆస్తిలో నుంచి 5% అంటే $2.3 మిలియన్ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కి ఇచ్చేసాడు. చూసారు కదా, ప్రపంచంలోని కొంతమంది డబ్బుల్ని ఏ విధంగా ఆదా చేస్తున్నారన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.